BBS 2024 సంవత్సరం యొక్క చిన్నపిల్లల ప్రోగ్రాంలో వాళ్ళు తయారు చేసిన ఎగ్జిబిషన్ బైబిల్ ఫేర్ ఈరోజు మనము దర్శించబోతున్నాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎంతో వాళ్ళు వినోదాత్మకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేసినారు. వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనమందరం ప్రతి ఒక్క స్టాల్ దర్శించాల్సిందిగా మనం కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సండే స్కూల్ డైరెక్టర్ అయినటువంటి దేవ మనోహర్ రాజు గారు మరియు శ్యామల ఆనంద్ గారు, ఈ BBS యొక్క కోఆర్డినేటర్ వచ్చి స్టీవ్ యశ్వంత్, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము మనము చేసినారు. కాబట్టి ఈ యొక్క బైబిల్ ఫేర్ మనం దర్శిస్తాము. దానికి ముందు మన సంఘ ప్రెసిడెంట్ గారు మన పాస్టర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. మన సంఘ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. గారు BBS కార్యక్రమంలో దినాన బైబిల్ ఫేర్ అనే ఒక నూతన కార్యక్రమాన్ని సంఘాలలో సంతరించినటువంటి కార్యక్రమం చిన్నపిల్లల కార్యక్రమంలో గత 7 రోజులుగా ప్రభుత్వం నవీకరణాలను బట్టి ప్రభుత్వం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేస్తున్నటువంటి టీచర్స్ బట్టి వాలంటీర్స్ ప్రభుత్వం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేక నిమిషం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరినీ అభినందిస్తున్నాం. ఈ సమయంలో సంఘ కాపరులు మరియు వారి యొక్క సభ్యులు ఉపాసనలు వారి కార్యక్రమాన్ని ఎంతగానో చాకచక్యంగా మరి పర్యవేక్షిస్తూ వచ్చారు. అన్నింటిలో పెట్టిన ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత మా సంఘ స్కూల్ సూపరింటెండెంట్ గారైనటువంటి మనోహర్ గారు, మనోహర్ గారికి, అలాగే వైస్ సూపరింటెండెంట్ సునీల్ గారి గారికి, కోఆర్డినేటర్ మరియు ఇతర వాలంటీర్స్ అందరికీ చాలా అద్భుతమైన కార్యక్రమాలను రక్షించారు. నిరూపమైన కార్యక్రమం అందరూ దీన్ని వీక్షించి సంఘానికి అది మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అభినందిస్తూ అభినందిస్తూ వాలంటీర్స్ అభినందిస్తూ చిన్నపిల్లలు ఈ ఈ కార్యక్రమాలలో ఆసక్తితో పాల్గొని అద్భుతంగా వారి యొక్క బలాలను ప్రదర్శిస్తున్నారు. 8 రోజులుగా దేవునికి మహిమకరంగా ఎంతో సంతోషంగా చిన్నపిల్లలు పాల్గొంటూ వారి యొక్క టాలెంట్స్ను ప్రతిరోజు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మరి బైబిల్ ఫేర్ ఈరోజు మరి కోల్స్ చర్చ్ BBS 2024లో భాగంగా బైబిల్ ఫేర్ ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి ఆ బైబిల్ ఫేర్ ముఖ్యంగా మరి చిన్నపిల్లలు వారు తమ టాలెంట్స్ను మరి ఎగ్జిబిట్ చేయడానికి ఈ సమయంలో వారందరూ ఇక్కడ కూరి ఉన్నారు. మరి వాళ్ళ టీచర్స్కు, వాళ్ళ వాలంటీర్స్కు, పార్టిసిపేట్స్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మా సమయంలో మరి ఇనాగ్రల్ ఫంక్షన్ కొరకు విచ్చేసినటువంటి సంఘ కాపరులు, వారి ఫ్యామిలీస్, అలాగే ప్రెసిడెంట్ గారు శ్రీ లింకన్ గారు, అలాగే కూడి వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మరి మీకు ఇది దేవునికి అంకితం చేస్తున్నాం.
మన లక్ష్మీదేవి యేసుక్రీస్తు అన్ని సహవాస క్లాసులు చేసినటువంటి మనందరిపై సంగమతం ఇప్పుడు సదాకాల స్టాండింగ్ కమిటీ వారు ఉన్నట్లయితే ముందుకు కావాల్సిందిగా కోరుతున్నాము. విమెన్స్ అసోసియేషన్ మరి ఈ విబిఎస్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్, టీచర్స్, వాలంటీర్స్ వారందరినీ అభినందిస్తున్నాం. మరి గత 7 రోజులుగా మరి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. మరి అద్భుత రీతిలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మరి రేపు 4వ తేదీన ర్యాలీతో ముగుస్తుంది ఈ విబిఎస్ కార్యక్రమాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మా సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది బైబిల్ ఫెయిర్. అన్ని కళాశాలల్లో సైన్స్ ఫెయిర్, రకరకాల ఫెయిర్స్ చేస్తున్నాం. సంఘంలో మనము బైబిల్ ఫెయిర్ ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మా సండే స్కూల్ సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్ గారు, టీచర్స్, వాలంటీర్స్ ఆలోచన చేసి సంఘ కాపర్లు అందరూ కలుసుకొని ఈ బైబిల్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బైబిల్ ఫెయిర్ కార్యక్రమంలో చిన్నపిల్లలందరూ ఎంతో ఆసక్తితో పాల్గొంటారు. అంటే బిగినర్స్ నుంచి, అంటే 0 క్లాస్ నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు ఆయా క్లాసిఫికేషన్లో మరి తరగతులుగా ఏర్పడి వారు వారి తలాంతులను ప్రదర్శిస్తారు. బైబిల్లోని సత్యాలను, బైబిల్లోని కథలను, బైబిల్లోని వాస్తవాలను అందరికీ వివరించడానికి బైబిల్ ఫెయిర్ ద్వారా ఒక అవకాశాన్ని తీసుకున్నారు. మరి వినేవాళ్ళకి కూడా సులభంగా బైబిల్లోని సత్యాల అవగాహన కలిగించుకోవడానికి ఇదొక చక్కని అవకాశం. మరి క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బైబిల్ సందేశాలను చిన్నపిల్లల ద్వారా విని దేవుణ్ణి మయంపరచడానికి ఒక అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ మనోరాజ్ గారిని బట్టి, సుధీర్ జార్జ్ గారిని బట్టి, వైస్ సూపరింటెండెంట్, తర్వాత వాలంటీర్స్, టీచర్స్ బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ స్టాండింగ్ కమిటీ వారి పక్షమున మరి ఈ కార్యక్రమంలో వారిని అభినందిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేరు పి దేవ మనోహర్ రాజు, సండే స్కూల్ సూపరింటెండెంట్, కోల్స్ సెంటినల్ చర్చ్, కర్నూలు. మరి ఈ దినం అనగా 2వ తారీఖు మే 2024లో మరి విబిఎస్లో భాగంగా ఈ దినం ఈ సాయంకాలం వేళ మరి బైబిల్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మా యొక్క సంఘంలో ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి బైబిల్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కొరకు సుమారు 500 మంది చిల్డ్రన్ వారి యొక్క ఇన్నేట్ ఎబిలిటీస్ని అంతా మరి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వారి టాలెంట్స్ను ప్రదర్శించడానికి ఈ సమయంలో మరి మా యొక్క సంఘ ఈ హాల్లో మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. పిల్లలను మరి చక్కని జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్గా తయారు చేయడం మా యొక్క లక్ష్యమై ఉంటున్నది. వారు చక్కటి గుడ్ సమరిటెన్స్గా, వారు మంచి ఫ్యూచర్ కలిగినటువంటి చక్కని హ్యూమన్ బీయింగ్స్గా వారు తయారు కావాలనేది మా యొక్క ఉద్దేశపూర్వకంగా మేము ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఒక సదుద్దేశంతో నడిపిస్తున్నాం. మరి వాళ్ళ పేరెంట్స్ను, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు మరి వాళ్ళ సెక్యులర్ లైఫ్లో, స్కూల్స్లో, సైన్స్ ఫేర్స్లో చేస్తున్నటువంటి ఎగ్జిబిట్లో భాగంగా మరి ఇక్కడ కూడా ఓన్లీ బైబిల్ వర్తమానాలు, బైబిల్ కథలు, లేకుంటే వాళ్ళకి బైబిల్ టాలెంట్స్ గురించి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలుగా దీన్ని భావిస్తూ మరి బైబిల్ ఫెయిర్ కార్యక్రమం మరి జయప్రదం గావించాలని ముఖ్యంగా కూడి వచ్చినటువంటి అధికారులు, అనధికారులు, సంఘ కాపర్లు, మరి ప్రెసిడెంట్, స్టాండింగ్ కమిటీస్ అందరికీ కూడా మా యొక్క వెల్కమ్ తెలియజేస్తూ మరి ఈ ఫెయిర్ను మీరు కూడా ఆశీర్వదించాలని, చూసి సంతోషించాలని మరి ప్రార్థన చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. మాకంతా సహకరించినారు. మా సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్, ఇక్కడ వచ్చిన టీచర్లు, వాలంటీర్లు అందరూ సహకరించి ఈ బైబిల్ ఫెయిర్ని దిగ్విజయంగా జరిగిస్తున్నందుకు వందనాలు దేవాదేవునికి. మా యొక్క కమిటీ వారికి, మా ప్రెసిడెంట్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ప్రేమైన వాళ్ళారా, కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సండే స్కూల్ వారి విభాగంలో, లొకేషన్ బైబిల్ స్కూల్
VBS 2024లో బైబిల్ ఫేర్ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో దాదాపుగా 50 మంది టీచర్లు మరి దాదాపుగా 700 మంది పిల్లలు పాల్గొన్నారు. మరి వాళ్ళు ఒక్కొక్క క్లాస్ నుంచి 5 ప్రాజెక్టులతో మరి దాదాపుగా 150-200 ప్రాజెక్టుల వరకు ఈ యొక్క బైబిల్ ఫేర్లో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ యొక్క బైబిల్ ఫేర్లో కూడా జడ్జెస్గా మరి 6 మంది ఉన్నారు. వారి యొక్క తలాంతులను పరీక్షించి వారి యొక్క ఎగ్జిబిట్స్ బట్టి వారికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా గంభీరంగా జరిగించినటువంటి ఆ దేవునికి మొట్టమొదటి వదలు చెల్లిస్తున్నాం. మరి మా సంఘ ప్రెసిడెంట్ గారికి శ్రీ ఏడిఎల్ లింకన్ గారికి, మరి జాన్ విల్సన్ గారి సెక్రటరీ గారికి, మరి ట్రెజరర్ గారికి, మరి అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా సండే స్కూల్ విభాగంలో సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ రెవరెండ్ పి దేవమనోహరాజు గారికి, మరి సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ VBS అసిస్టెంట్ డైరెక్టర్ జి సుధీర్ జార్జ్ గారికి, కన్వీనియర్ టి శ్యామలానందం గారికి, మరి అదేవిధంగా మరి కోఆర్డినేటర్ స్టీవ్ యశ్వంత్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి నన్నుగా ఎన్నుకున్నటువంటి ఈ యొక్క సమయం బట్టి వారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి అందరి తరపున మరి ముఖ్యంగా పేరెంట్స్కి, టీచర్స్కి, వాలంటీర్స్కి, పిల్లలకి అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఇంతటి మా కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఆ దేవునికి సహకరించిన వారు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శక్తిగల నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ చేరుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ యొక్క VBS కార్యక్రమం, ఈ యొక్క 10 రోజులు జరుగుతున్నటువంటి ఈ యొక్క VBS కార్యక్రమంలో మనం ఈ యొక్క పిల్లల వారిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ యొక్క బైబిల్ ఫేర్ కార్యక్రమాన్ని అనేది మనము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క బైబిల్ ఫేర్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా యేసుక్రీస్తు మనకు తెలిపినటువంటి ఆయన ప్రేమ మార్గాన్ని ప్రచురించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఎంతో ఆసక్తితో వారికి ఉన్నటువంటి కళ, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ అన్నింటినీ ఈ యొక్క యాక్టివిటీస్లో వాళ్ళు ఉంచి వారి యొక్క ఎగ్జిబిట్స్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిట్స్ని అందరూ వీక్షించి మీరు మీ యొక్క బ్లెస్సింగ్స్ వారికి అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనము మొదటి క్లాస్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు చేసిన ప్రాజెక్టు ప్లస్ వాళ్ళ టీచర్ ఎవరో కూడా కనుక్కుందాము. నా పేరు ప్రశస్త. నేను జూనియర్ తెలుగు మీడియం క్లాస్ చదువుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఏంటంటే ఇప్పుడు యొప్పునే కుమార్తె అయిన కాలేబు దేవుని యందు ధైర్యం, నమ్మిక, విశ్వాసత, విధేయత కలిగి ఉన్నందుకు ఆయనకు ఆనందం కలిగింది. థ్యాంక్ యూ. దీనిలో మన్నె పాత్ర, చేతి కర్ర, అలానే 10 ఆజ్ఞలు ఉంటాయి. 4 దీన్ని పట్టుకొని 7 మంది బూరలు ఊదుతూ దీని చుట్టూ ఉండగా ఎరుకో గోడల చుట్టూ తిరుగుతారు. 6 రోజులు అలా తిరిగిన తర్వాత 7వ రోజు వాళ్ళు తిరగగా 7 సార్లు బూరలూదగా తిరగగా ఆ ఎరుకో గోడ కూలిపోతుంది. ఇది దేవుని మహిమ వల్ల ఈ ఎరుకో గోడ కూలిపోయింది.
ఇంటర్మీడియట్. ఇది మంచి సమరేయుడు కథ. ఎరుసలేం నుంచి ఎరుకో గోడకు పోతప్పుడు దొంగలు కొట్టి కొన ఊపిరితో పాడేసినప్పుడు ఒక యాజకుడు పోతాడు, తర్వాత లేవుడు పోతారు. ఇద్దరు పట్టించుకోకుండా పోతే మంచి సమరేయుడు వచ్చి ఆయనకి గాయాలు కట్టి బాగు చేస్తాడు. ఆయనకి హాస్పిటల్ తీసుకుపోయి ఆయనకి బాగా చేసి 2 దేనారాలు ఇచ్చి తర్వాత తక్కువ అయితే మళ్ళాడు కానీ చెప్తాడు. ఈ స్టోరీ మొత్తం నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించవని కథ ఇదే. ఇంటర్మీడియట్ తరగతి చదువుతున్నాను. నేను మాది జోసెఫ్ వారి తరగతిలో చదువుతున్నాను. నా అంశం వచ్చేసి యోసేపు చరిత్ర చెప్పండి. నా పేరు రాజు. నేను 9వ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ గురించి మోషే గురించి చెబుతున్నాను. థ్యాంక్ యూ. మేము సీనియర్ క్లాస్ పుష్ప రవికుమారు ఎస్ఆర్లు గాంధీ తరగతి నుంచి సీనియర్ క్లాస్ వస్తున్నాము. నేను 66 బైబిల్లోని పుస్తకాలు రాసేసాను. కొత్త నిబంధన బైబిల్లో 66 కొత్త నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు. ఈరోజు మేము నోవాహు గురించి చెప్తున్నాను. నోవాహు దేవుని దృష్టిలో నీతిపరుడు. నోవాహుకు ముగ్గురు కుమార్తెలు. నోవాహు పడవ పొడవు వచ్చేసి 300, వెడల్ది వచ్చేసి 25. థ్యాంక్ యూ. ఉన్నట్లయితే
ప్రైజ్లో నా పేరు కెవిన్, నా పార్ట్నర్ పేరు దినాకర్. మా టీచర్ మా క్లాస్ టీచర్ పేరు సల్లా సురేంద్ర టీచర్. ఈరోజు మా ప్రాజెక్ట్ నేమ్ చెప్పేసి మన యేసుక్రీస్తు సిలువలో మన పాపాల కోసం మరణించగా అదే ఆయన పితరులు చెప్పిన విధంగా మూడో రోజు తిరిగి లేస్తాడు. ప్రైజ్ అలాడ్. నా పేరు జశ్వంత్ రాజ్. నేను జూనియర్ తెలుగు మీడియంలో చదువుతున్నాను. మా టీచర్ సరళ సురేంద్ర మ్యామ్, స్వర్ణలత మ్యామ్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఎరికో గోడలు కూలిపోవుట. కానాను దేశంలో ఉన్న సుందరమైన నగరం ఎరికో. దేవుని మందసాన్ని ముందుంచుకొని బూరలు ఊదుతూ యాజకులు సైనికులు చుట్టూ తిరుగుతూ రోజుకి ఒక్కొక్కసారి చెప్పున 7 రోజులు తిరిగారు. ఏడవ రోజు బూరలు ఊదుతుండగా ప్రజలు కేకలు వేస్తుండగా ఎరుకో గోడలు కూలిపోయాయి. ఈ విషయాన్ని యెహోషువ 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ అలాడ్. నా పేరు ఆర్ మాస్టర్ ఆశీష్. నేను జూనియర్స్ తెలుగు మీడియంలో చదువుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది దేవుడు చేసిన అద్భుతాలలో ఒకటైన కపెర్నహూములో దేవుడు ఒక పక్షవాయు గల మనిషిని స్వస్థపరిచిన విషయాన్ని చెప్పబోతున్నాను. కపెర్నహూములో ఒక ఇంటి దగ్గర దేవుడు వాక్యం బోధిస్తుండగా మేము దేవుడు 7 రోజులు భూమిని మన కోసం సృష్టించినది చెప్తున్నాం. మొదటి రోజు దేవుడు రాత్రి పగలు సృష్టించినాడు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని నీరును సృష్టించి కలుగజేస్తున్నాడు. మూడవ రోజు దేవుడు చెట్లను మొక్కలను కలుగజేసినాడు. 4వ రోజు దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను. నా పేరు హారిక. మా టీచర్ పేరు రాణి ప్రభు టీచర్, ఫ్లారెన్స్ టీచర్, తులసి టీచర్. నేను ఎర్ర సముద్రం గురించి చెప్పబోతున్నాను. మోషే న్యాయకత్వంలో యెహోవా దేవుని సహాయంతో ఇశ్రాయేలీయులను ఐగుప్తు బారి నుండి విమోచించారు. కానానుకు వెళ్ళే మార్గంలో ఎర్ర సముద్రం రాగా మోషే దేవునికి ప్రార్థించగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. దీనిని బట్టి నీతి ఏమిటంటే ఆయన రెక్కల క్రింద మనకు విజయం కలుగును. My name is Yashwant Kumar. My teacher's name is Rani Prabhu Akka. My teacher's name is Rani Prabhu Akka, Tulasi Akka, Clarence Akka. My class name is Junior Telugu Medium class. My topic name is కానాను వివాహం. కానాను అనే ఒక ఊరికి యేసుక్రీస్తు వెళ్ళి ఆ వివాహంలో ద్రాక్షారసము అయిపోయింది. ఆయన రెక్కల కింద యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చి మొదటి అద్భుత కార్యం చేశారు. థ్యాంక్ యూ. Thank you so much. డేవిడ్ బాల్ ఇస్తాడమ్ వస్తున్నావు. ఒకసారి ఖాళీ చేసాం.
నేమ్ ఇస్ పి విజయ్ కేతన. నేను వసంత డైగర్ టీచర్ క్లాస్ అండ్ స్వర్ణలత టీచర్ క్లాస్ నేను ఇప్పుడు యోషువ యొక్క విజయ రహస్యం చెప్పబోతున్నాను. ధర్మశాస్త్రము పాత నిబంధనలు ఏంటివి చెప్పబోతున్నాను. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజు మొదటి గ్రంథం, రాజు రెండో గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. Everyone, my name is Devaharshini. I am from the Santa Swarna Teachers Class. ఈ రోజు నేను సొలొమోను సామ్రాజ్య వైభవం గురించి చెప్పబోతున్నాను. సొలొమోను చాలా ధైర్యవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఈయన సింహాసనము ఏనుగు దంతములు మరియు బంగారముతో చేయబడినది. సొలొమోను రాజు చాలా ధనవంతుడు, ఐశ్వర్య. నా పేరు గిఫ్టీ డెబోరా. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను వసంత స్వర్ణ వల్ల తరగతిలో చదువుతున్నాను. నేను 10 ఆజ్ఞలు చెప్పబోతున్నాను. దాంట్లో కొన్ని అంశాలు చెప్పబోతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తప్ప వేరే దేవుడు కలగకూడదు. నువ్వు నరహత్య చేయకూడదు. నువ్వు కెరాబు, డొమినియన్, పవర్, వర్చువస్, ప్రిన్సిపాలిటీస్. మికాయేలు మామూలు దూతలు ఉంటారు. సెరూపు దేవుని యొక్క గీతములు పాడుచూ ఉంటారు. కెరాబు దేవుని యొక్క వాహనం. డొమినియన్ ఇవి అంతరిక్షంలోని స్టార్స్, ప్లానెట్స్ పైన అధికారం ఉంటాయి. పవర్ ఇవి ఈవిల్స్ పైన అధికారం ఉంటాయి. వర్చువస్ ఇది 5 పంచభూతాల పైన అధికారం ఉంటాయి. ప్రిన్సిపల్స్ మనుషులపై అధికారం ఉండి వాళ్ళని మంచితనంలో నడిపిస్తాయి. మిఖాయేలు ఇది అత్యంత శక్తిగల దూత. ఇది ఒక మామూలు దూత. ఫర్ ఎగ్జాంపుల్ గాబ్రియేలు దూతనే మేరీకి చెప్పి తను ఒక జీసస్కి బర్త్ ఇస్తుందని. అలానే దేవుని యొక్క టోమ్ని తీసుకుని కూడా గాబ్రియేలు దూతనే. థ్యాంక్ యూ. నా పేరు రోహిత్. నా క్లాస్ నేమ్ ఇస్ ప్రైమరీ క్లాస్. మై టీచర్స్ నేమ్ ఇస్ శామ్ని టీచర్, సుజిత్ర కిరణ్ టీచర్. నా పేరు ఎస్ కుమార్. నేను చదువుతున్నాను. మా టీచర్స్ పేరు శ్యామలి టీచర్, సుజిత్ర కుమారి టీచర్, కిరణ్ టీచర్. నేను చెప్పబోతున్నాను మిస్టర్. నా పేరు కార్తిక్. నేను ప్రైమరీ క్లాస్ చదువుతున్నాను. మా టీచర్ నేమ్ ఇస్ శామిని సంత్రి టీచర్ అండ్ సుజిత్ర కిరణ్ టీచర్. మేము VPSలో నేర్చుకున్న కథ పేరు ఇతరులను ప్రేమించుట. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు పట్టణానికి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని కొట్టి ఘోర ప్రాణముతో వెళ్ళిపోయాడు. అప్పుడు
ఒక యాజకుడు అనే వ్యక్తి అతనిని చూసి నాకెందుకులే అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి లేవీయుడు అతను కూడా ఆయనను చూసి నాకెందుకులే అనుకొని పక్కకి పోయాడు. మూడో వ్యక్తి సమరేయుడు ఆయనను చూసి సాదరించి సహాయం చేసి జాలిపడి దేవుని ప్రేమలో సమరేయుడు వలె మనం ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. ఆయన వాటిని తెండి అని నా యొద్దకు తెండి అని చెప్పెను. మిస్ కే షణ్ముఖ్. మై టీచర్ నేమ్ ఇస్ శ్యామని సంతిల్ టీచర్, సుచిత్ర కిరణ్ టీచర్. నేను చెప్పబోయే కథ ఇల్లుకి పెద్ద తండ్రి. ఎందుకంటే ఇల్లు బాధ్యతలన్నీ మోసేవాడే తండ్రి. తరగతికి పెద్ద టీచర్. ఎందుకంటే పిల్లలను పెద్ద స్థాయి చేసే వాళ్ళే టీచర్. స్కూల్కి పెద్ద హెడ్ మాస్టర్. ఎందుకంటే హెడ్ మాస్టర్ స్కూల్కి అన్ని ఫెసిలిటీస్ తీరుస్తాడు. చర్చికి పెద్ద పాస్టర్. ఎందుకంటే చర్చిలోని అందరినీ దేవుని వైపు నడిపించేవాడు పెద్ద యజమాని. ఎందుకంటే యజమాని షాపు కొని దాంట్లో ఉన్న సరుకులన్నీ కొంటాడు. యేసు నా నాయకుడు. ఎందుకంటే మనము ఎన్నో పాపాలు చేసింటాం, ఆయన క్షమించి సిలువతో మరణించాడు. అందుకే యేసు నా నాయకుడు. పాపా కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో ఇదొక్కటే. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం దొరుకును. ఆయన రెక్కల క్రింద సురక్షితం స్వస్థత కలుగును. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యంగా ఉందురు. ఆయన రెక్కల క్రింద ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేస్తుంటే ఆయనను కొంతమంది దొంగలు వచ్చి కొట్టి ఆయనను దోచుకొని పక్కకి పడేశారు. అప్పుడు నేను ప్రైమరీ క్లాస్ చదువుతున్నాను. మా టీచర్ పేరు శ్రీలత టీచర్, అన్నమ్మ టీచర్. నేను ఇప్పుడు కంఠత వాక్యాలు చెప్తున్నాను. ఫస్ట్ డే టాపిక్ నాయకుడు. లూకా సువార్త 5:20 చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సెకండ్ డే టాపిక్ యేసు నా రక్షకుడు. మత్తయి సువార్త 9:2. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మూడో రోజు టాపిక్ పేరు తల్లిదండ్రులను సన్మానించడం. మత్తయి సువార్త 15:4. తల్లిదండ్రులను గణపరచమనియు దేవుడు సెలవిచ్చెను. నాలుగో రోజు పాఠం పేరు ఇతరులను క్షమించడం. లూకా సువార్త 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. నేను ఈరోజు అక్టోబర్ గురించి చెప్పబోతున్నాను. అది సముద్రంలో ఉంటుంది. సముద్రంలో చిన్న చేపల్ని పెద్ద చేపల్ని వేటాడి రక్తం పీల్చుకుంటుంది. అక్టోబర్స్కి 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళతోటి
చిన్న చిన్న చేపల్ని రక్తం పీల్చుకుంటా. ఆయన రెక్కల క్రింద. రే ఆదర్శ్, ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? VBSకి టైం అయింది కదా. VBSలో మనకు ఆయన రెక్కల క్రింద కలిగే మేలులు ఎంతో చక్కగా వివరిస్తున్నారు. నీకు తెలుసా? అరే, ఆయన రెక్కల కింద అంటుంటారు. అసలు ఆయన రెక్కల కింద అంటే ఏమిటిరా? ఈ సంవత్సరం మన VBS టీం పేరు కూడా ఆయన రెక్కల కిందనే. అసలు ఆయన రెక్కల కింద ఏముందిరా? ఒరే, అందుకే రోజు VBSకి డుమ్మా కొట్టకుండా వస్తే ఆయన రెక్కల కింద ఏముంటుందో నీకు తెలుస్తుంది. ఆయన రెక్కల కింద ఏముంటుందో నేను చెప్తా విను. మలాకి 4వ అధ్యాయము 2వ వచనంలో రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఓహో, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం, ఆరోగ్యం కలుగుతుందా? ఇంకా చెప్తాను విను. కీర్తనలు 17వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెబుతుంది, ఆయన రెక్కల కింద మనకు భద్రత కలుగుతుంది. కీర్తనలు 36వ అధ్యాయము 7వ వచనంలో ఇలా చెబుతుంది, ఆయన రెక్కల క్రింద మనకు ఆనందం కలుగుతుంది. ఒరే, అందుకే రోజు VBSకి, చర్చికి, సండే స్కూల్కి క్రమం తప్పకుండా వస్తే ఆయన రెక్కల కింద ఏముంటుందో నీకు తెలుస్తుంది. ఆయన రెక్కల కింద మనకు నిజంగా అంటే ఎంత మేలు జరుగుతుందా? ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా రోజు VBSకు, సండే స్కూల్కు క్రమం తప్పకుండా వస్తాను రా. ఇన్ని మంచి మాటలు నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పిల్లలు తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పిఓఎల్ చరాయ్. మా టీచర్ పేరు, నేను ప్రైమరీ క్లాస్. మా టీచర్ పేరు పి జోషా కిరణ్. మా టీచర్ పేరు ఎస్ రాణి. 9th నెంబర్ ప్రత్యేకత ఆత్మఫలములు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. థ్యాంక్ యూ. ప్రతిబంధ పుస్తకాలు 27. పేరు లెమ్యల్ ప్రిన్స్. నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు ఏదేను తోట గురించి. దేవుడైన యెహోవా తూర్పున ఆదాముని ఉంచెను. దేవుని చూపుకు రమ్యమైనది ఆహారమును, మంచి చెడ్డల వృక్షమును, జీవవృక్షమును ఉంచెను. ఆదాముకు అన్ని జంతువులకు పేర్లు పెట్టమని చెప్పాడు. కానీ ఆదాము మొహములో సంతోషం అనేది లేదు. అయినప్పటికీ దేవుడు మంచి నిద్రని కలుగజేసి ఒక ఎముక ముక్క తీసి స్త్రీని తయారు చేశాను. ప్రతిదినము దేవుడు స్త్రీ ఇంకా వాళ్ళిద్దరితో మాట్లాడాను. దేవుడు దాని ఆయన రెక్కల కింద కాల్చెను. థ్యాంక్ యూ. రాజుగా ఉన్నప్పుడు దానియేలును ఒక ముఖ్య అధికారిగా ప్రియమించెను. అది ఒప్పుకోలేని వాడు
ఒకడు ఆశ, నిగ్రహము, మంచితనము, దయాళుత్వము, సమాధానము. Thank you. I am from beginners class. Now I am telling about Noah's Ark. My teacher's name is Sharon and Vijaya. One day, God looked at the world and he was sad. All the people were doing bad things. Only Noah was good. God told Noah to build a boat to save himself and his family. Himself and his family from the flood. Noah obeyed the Lord and he built a boat, ark. Noah and his family went into a ark along with 2 of every animal. God closed the door and it began to rain. It rained 40 days. It rained 40 days. There was nothing left on the land, but God kept respected judges and elders. We are gathered God and glory from beginners class. Our teachers are Sharon Akka and Vijay Akka. We are here to explain about God's wonderful creation. We can find it in the book of Genesis, chapter 1, verses 1 to 35. In the beginning, God created the heavens and the earth. The earth was empty. The Spirit of God rested upon the face of waters. God created all the basic things on the earth in 6 days. Beginners class. Today my topic is God's wonderful works. Day 1, God created day and night. Day 2, God created sky and stars. Day 3, God created dry land and trees, plant. Day 4, God created sun, moon and stars. Day 5, God created animals and birds. Day 6, God created humans. Thank you. Today's memory verse, Genesis 1st chapter, 1st verse. In the beginning, God created the heaven and the earth. Thank you. Good evening, everyone. My name is Avyan Raj. I am from beginners class. Today's my topic is about God creation. Our God created universe and everything in 6 days and rested on 7th day. On first day, God created day and night. On second day, God created separated sky and water. On third day, God created dry land and that produced vegetables. On fourth day, God created sun, moon and stars to us. On fifth day, God created birds and fishes in the nature.
On sixth day, God created living things such Adam, Eve, and animals. On seventh day, God created and God rested on that day is called Sabbath day. Thank you. కానీ తిరుగులాడవాకండి కానీ అక్కడుకుంటుంది అది మీరు ఓడుకోండి పోమా క్లోజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి చూడాలంటే మీరు ఫోన్ చేయండి. ఇంతవరకు రాని వాళ్ళను ఫోన్ చేసి వచ్చి వీక్షించవలసిందిగా మీ పేరెంట్స్ పెట్టుకోవాలండి. అలాగే రేపటి దిన వీడియోస్ అయిన వెంటనే మనం మర్యాద మన వీడియోస్లో భాగమైన ఆర్ఫనేజెస్ విజిటింగ్కు వెళ్ళబోతున్నాం. ఎవరైనా టీచర్స్ వాలంటీర్స్ మరి స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని కలవచ్చు. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ దగ్గరికి మనం పోతున్నాం. దాదాపు 100 మెంబర్స్ ఉన్నారు. 50 లేడీస్ 50 జెంట్స్. ఏమైనా మీరు వస్తు రూపంలో అయినా మరి నగదు రూపంలో అయినా కూడా మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ వీడియోస్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రేపు
12 o'clock అట్లా వెళ్ళి మనము వాటిని దర్శించాలని యూపీఎస్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన స్పాన్సర్ చేయవచ్చు. అలాగే సాయంకాలం 5 o'clock స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఆఫ్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫైనల్ ఎగ్జామ్ అన్ని నెలల ప్రిపేర్ కండి. టీచర్స్ రేపు ఉదయం మైనర్ ప్రాఫిట్స్ పూజా జోయల్ ఆమోసు ఉపద్య జోనా మీకా హబకుక్ జఫన్యా మలాకి జకర్యా హగ్గయి జకర్యా. My name is Sion Sushil Paul. I am primary English medium. My teacher name is Amulya and Shivani teacher. Books. Job. Psalms. Proverbs. Ecclesiastes. Song of Solomon. Thank you. My name is Henderson from 5th class. I am saying about major prophets: Isaiah, Jeremiah, Ezekiel, Daniel. Blessed are the. My name is Cyril. I am from primary English medium. My teacher name is Amulya. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. చెప్పమ్మా.
కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మెయిన్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడండి అమ్మాయి, ఇక్కడ చూడండి, తగులుతారమ్మా, అక్కడ తగులుతారమ్మా. వాడేరా చిన్నాడు. ఏ బాబా, ఏ నికిరా, కదలకుండా నిలబడుకొని చెప్పండి. బాబా జరుగు, ఇట్ట నువ్వు జరగమ్మా.
ఇన్స్ట్రక్షన్ చేయాలి. Oi Papa, Mai, juga kucing. Hai, Papa. మ్యాన్ వాటర్ చెప్పి మరి నీళ్ళు ఇస్తుంది లేరు. చెప్పమ్మా ఇది అన్నది రావాలి పెట్టి రానందని చెప్పు. టీచర్ అంటే ఎవరు?
రూపాయలు పక్క ధర్మాలు జరగాల బాస్ Oi. రూపాయలు పక్కరా బుర్ర వస్తుంది చెప్తాను Third one. ప్రతిష్టాత్మకంగా మరొకసారి టీచర్స్ వాలంటీర్స్కి ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి శ్రమ ఇది. టీచర్స్ వాలంటీర్స్ 10 days యాక్టివ్ ప్రోగ్రామ్లో మరి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సమ్మర్ వీటిలో కూడా పిల్లలు టీచర్స్ వాలంటీర్స్ ఎంతో శ్రమపడి చేసిన విధానం బట్టి మరోసారి సందర్భంగా అందరికీ అందడానికి చేరుతూ టీచర్స్ అందరినీ కూడా అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క టీచర్ ఒక క్లాస్లో సుమారు 5-6 ఐటమ్స్ ప్రదర్శిస్తున్నారు. ఈచ్ అండ్ ఎవరి పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఒక డేటాను ఈ రూపంలో ఇచ్చినట్లయితే ఇది కూడా మోడల్ కూడా పెట్టుకోవచ్చని నేను ఆశిస్తున్నాను. అందరి టీచర్ కూడా ఇది చేస్తామని ఆశిస్తూ ఇక్కడ సునీత మధ్య క్లాస్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా
చేశారు, ఏం టాపిక్ గురించి మాట్లాడినారు అనేది ఒక డేటా ఇక్కడ ఉంది. అందరిలో కూడా అదేవిధంగా వసూలు కలెక్ట్ చేసి తీసుకుంటామని ఆశిస్తూ మరోసారి అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ ఐ విష్ యూ బ్లెస్డ్ అండ్ హ్యాపీ VBS డేస్ కంటిన్యూ చేసే అవసరం. ఎందుకంటే దిస్ ఈస్ నన్ అదర్ దాన్ చర్చ్, CC Church VBS. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఆఫ్ CC Church VBS. థ్యాంక్ యూ. చేసిన వైరు South India and rest of India. This is one of its kind and technology. That is once again praise the Lord. As a pastor, also God is with us in times like this. He's there with us under His wings. He's guiding us, He's supporting us. Once again, His name is Savior. And once again, big round of applause for Sunday School Night. And
సంఘాన్ని విస్తరించి మీరు బలంగా నిలబెట్టించాలని సహాయించుకోమని యేసుక్రీస్తు నామములో సన్నిధించాలి